ప్రపంచంలో మనుషులంతా ఒకేలా ఉంటారా అభి? స్వార్థంతో పరుగులు తీయడం తప్ప ఆగి ప్రేమించడం అరుదుగా ఉంటారు. ఎవర్నీ తప్పుపట్టలేం. ఎవరి అవసరాలు వాళ్లవే. ఎవ్వరూ ఎవర్నీ పట్టించుకోరు. ఈ నిజాన్ని తెలిసేలా చేయడానికి అఖిల్ హారికల మీద అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అభి? కొన్ని అనుభవాలకి వెలకట్టకూడదు నాన్న. మాటలతో చెప్తే నేర్చుకోలేని పాఠం అనుభవంతో నేర్చుకుంటారు. అక్కడ అఖిల్ హారికలు బాగుపడితే సరే, లేదంటే హనీమూన్కు వెళ్ళొచ్చారో అనుకుందాం. పోయేదేముంది? ఇంత బాధలో ఉండి కూడా ఎలా నవ్వగలుగుతున్నావు అభి? మీ తమ్ముడి కోసం ఇంతలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఆలోచించడానికి నాకు మీరు తప్ప ఎవరూ లేరమ్మా. బ్రతికించుకున్నావు. మీ అమ్మా నాన్నలకి పునర్జన్మనిచ్చావు. గొప్ప కొడుకువి నువ్వు. జన్మనివ్వకపోయినా మమ్మల్ని, తోడబుట్టకపోయినా వాళ్ళని పోషిస్తూ భరిస్తూ ఉన్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలరా? ఏంటన్నా నా మాటలు? అయినా మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీరు వెళ్ళి పడుకోండి, నిద్రపోండి. అమ్మా, వెళ్ళి పడుకోండి అమ్మా. డిన్నర్ చేయకముందే వాకింగ్ చేయటం ఏంటి సార్? తిన్నాక తిరిగితే అరుగుతుంది కదా. నేను వాకింగ్ చేయట్లేదురా, థింకింగ్ చేస్తున్నాను. కాలుతో ఆలోచించడం ఏంటి సార్? మెదడుతో కదా ఆలోచించాలి. ఒరేయ్, నువ్వు తింగరుడువో తెలివైన వాడో అర్థం కావట్లేదురా. తిరుగుతూ ఆలోచిస్తున్నాను రా. ఆ అభిరాముని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాను. అందుకు మీరు ఆలోచించడం ఎందుకు సార్? చెల్లెలి గారు వచ్చారు కదా, మీ వల్ల కాదనే కదా ఆవిడ రంగంలోకి దిగారు. అవునరా, అభిరాముని దెబ్బ కొట్టాలంటే నా చెల్లెలే కరెక్ట్. ఈ రోజు గుళ్ళో జరిగిన దానికి తను రగిలిపోతూ ఉంటుంది. నాకంటే ఎక్కువ కోపంతో రగిలిపోతుంది. ఆ అభిరాముని ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని ఎన్నెన్నో ప్లాన్లు చేస్తూ ఉంటుంది.
అదేంటి సార్ సీన్ రివర్స్ లో ఉంది? చెల్లెలు గారు ఆవేశంతో రగిలిపోతారనుకుంటే సిగ్గుపడుతూ నవ్వుతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదురా. అసలు నా చెల్లెలు సిగ్గుపట్టం నవ్వడం నేనే మొదటిసారి చూస్తున్నాను రా. అంటే ఇప్పటి వరకు చెల్లెలి గారు నవ్వటం గాని సిగ్గుపడటం గాని చేయలేదా సార్? లేదు, సిగ్గు నవ్వు దాని మొహాన రాసి పెట్టలేదు అనుకున్నాను. అర్థమైంది సార్. ఏమర్థమైందిరా? చెల్లెలి గారు ఎందుకు సిగ్గుపడుతున్నారో నాకు అర్థమైంది. ఎందుకు సిగ్గుపడుతుంది, ఎందుకు నవ్వుతుందిరా? ఈ బండరాయిలో విత్తనం మొలకెత్తింది సార్. బండరాయిలో విత్తనం మొలకెత్తడం ఏంట్రా దరిద్రుడా? తనలో తొలకరి కురిసింది సార్. ఒక మొలక చిగురెత్తింది. అబ్బా, కాస్త అర్థమయ్యేలా చెప్పిచావరా. ఒక మగవాడు సిగ్గుపడ్డాడంటే ఏదో తప్పు చేశాడని అర్థం సార్. అదే ఒక ఆడది సిగ్గుపడిందంటే అందులో పడిందని అర్థం సార్. ఎందులో? ప్రేమలో సార్. ప్రేమలోనా? రేయ్, అది నా చెల్లెలు, అసంభవం. చెల్లెలి గారిని అడగండి సార్, అడగండి. అమ్మా కనకం, అమ్మా కనకం, అమ్మా కనకం. ఏంటన్నయ్య? ఏం చేస్తున్నావు? ఏం చేయాలో తోచట్లేదన్నయ్య. చెప్పానా సార్, ఇది అదే. ఏమీ తోచకపోవటం ఆ లక్షణాలే. నువ్వు నోర్ము. పదమ్మా, భోంచేద్దాం. ఆకలి వేయట్లేదన్నయ్య. ఏమి తాగాలనిపించట్లేదు, నిద్ర కూడా రావట్లేదు. ఇప్పుడు అర్థమైందా సార్? అన్ని అవే లక్షణాలు, డౌటే లేదు. నువ్వు ఆగరా బాబు. అమ్మా, నీ ఒంట్లో బాగానే ఉంది కదమ్మా? జ్వరం అది రాలేదు కదా? ఒంట్లో బాగానే ఉందన్నయ్య, మనసే అదోలా ఉంది. అదోలా అంటే? ఎలా చెప్పనన్నయ్యా? మీరేం చెప్పనవసరం లేదు మేడం, మాకంతా అర్థమైపోయింది. రేయ్, ఈ దరిద్రుడు నువ్వు లవ్లో పడ్డావు అంటున్నాడమ్మా. కొంపు తీసి నిజమేనా? కంగ్రాచులేషన్స్ మేడం. నిజంగా చెప్తున్నావా కనకం? ఇంకా డౌట్ పడతారేంటి సార్? ఎవరమ్మా అతను? మీరే కనుక్కోండి. నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుందమ్మా? తెలుసుకోండి. ఆయనే నాకు కాబోయే భర్త అని నేను ఫిక్స్ అయ్యాను. అతన్ని కనిపెట్టి నా పెళ్లి ఫిక్స్ చేయండి. ఏంట్రా ఇది? పగ తీర్చుకోవడానికి వచ్చి ప్రేమలో పడింది. ఇన్నాళ్లకు చెల్లెల్ని ఒక ఇంటిదాన్ని చేయబోతున్నందుకు సంతోషించండి సార్. మీ బావగారిని కనిపెట్టండి. అది ప్రేమలో పట్టడం ఏంటి? వాణ్ణి కనిపెట్టమని నాకు పరీక్ష పెట్టడం ఏంటి? ఇంతకీ ఎవడు వాడు? ఈ రాక్షసులో ప్రేమ పుట్టించిన వాడెవడు? సారీ సార్. ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అవునా పంతులు గారు? అయితే మా వసు ప్రదక్షిణలు చేస్తుంది. మా అందరి తరపున తనే స్వామివారిని కోరుకుంటుంది. ప్రతిదానికి వసు అక్క ఎందుకత్తయ్యా? అవునదనా, నువ్వు నీ ముగ్గురి కోడళ్ల పట్ల పక్షపాతం చూపిస్తున్నావు. వసును ఒకలా, హారికను ఒకలా చూస్తున్నావు. అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పేముంది పిన్ని? మనం ఈ ఊరికి రావడానికి కారణం వసు.
తన మొక్కు చెల్లించడానికి వచ్చాం. తను కోరుకుంటే మంచిదే కదా. బాగుందే. అత్త తోటికోడళ్ళు ఒకటైపోయారా? హారికకు ఏ హక్కు అధికారం లేదా? గుళ్ళో హక్కులు అధికారాలు లాంటివి ఎందుకు లేపిన్ని? హారిక, నువ్వే ప్రదక్షిణలు చెయ్యి. నువ్వే అమ్మవారిని కోరుకో. భిక్షమేస్తున్నారా వదినా? మాకేం అక్కర్లేదు. దేవుడు ముందు అందరం భిక్షగాలమేరా. అయినా గుడిలో ఈ గొడవలేంటి? అమ్మా వసు, వేరే ఎవరు వద్దు, నువ్వే ప్రదక్షిణలు చెయ్యమ్మా. మరొక్క విషయం, ఏ కారణం చేత కూడా ప్రదక్షిణలు ఆగకూడదు. ఆగితే అరిష్టం, కోరిన కోరిక నెరవేరదు. అలాగే పంతులు గారు. వసు, మొదలుపెట్టు. ప్రతిదానికి ఆ వసుకనే హైలైట్ చేస్తున్నారు. నన్ను పక్కన పెట్టి ఇన్సల్ట్ చేస్తున్నారు. పావనక్క కూడా వసుకని సపోర్ట్ చేస్తుంది. ఏదో ఒకటి చేయాలండి. గుళ్ళో ఏం చేస్తావే నీ మొహం? వసుకకి అవమానం జరగాలి, ప్రదక్షిణలు ఆగిపోవాలి, తన కోరిక నెరవేరకూడదు. ప్రదక్షిణ ఆగాలి, అంతే కదా? ఎలా ఆంటీ? ఇలా ఈ గాజు పెంకు బస్సు కాల్లో గుచ్చుకుంటే అది నడవలేదు కదా? నిజమే ఆంటీ. పద. వసు, అమ్మా ఆంటీ. వసుగారు, వసుగారు, వసుగారు ఏమైందండి? వసుగారు. అయ్యో అమ్మా వసు. వసు, పద పద పదండి. అయ్యో 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 వసు. అయ్యో అయ్యో, వసు కాల్లో గాజు పెంకు గుచ్చుకుంది. అయ్యో అయ్యో.
కొంచెం ఓర్చుకోమ్మా. అయ్యో, ప్రదక్షిణ ఆగింది. అపచారం అపచారం. ఎంత పని చేసావక్క, కాస్త చూసుకొని నడవాలి కదా. ఇప్పుడు ప్రదక్షిణ ఆగింది. ఏమనర్థం జరుగుతుందో ఏంటో. ఆపుతారా? పావని, వెళ్ళి పసుపు తీసుకురా. అలాగే అత్తయ్య. అసలు గాజు పెంకులు ఎలా వచ్చాయి? నిన్న నూనెలో మంటలొచ్చాయి, ఈరోజు ఇలా. ఎందుకు ఇలా జరుగుతుంది? పిల్లలు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చి పడేశారేమో అన్నయ్య. మా కోడలి కాల్లో గాజు పెంకు గుచ్చుకుంది. తను నడవలేదు పంతులు గారు. ఎలాగోలా ప్రదక్షిణాలు పూర్తి చేయండమ్మా. తను నడవలేదు పంతులు గారు. నడుస్తానండి. ఎలాగైనా ప్రదక్షిణలు పూర్తి చేస్తాను. అయ్యో వసు గారు. అయ్యో వసు. లాభం లేదబే. కుంటి కాలుతో బస్సు నడవలేదు. ప్రదక్షిణ ఆపాల్సిందే. ఏ ప్రమాదం వస్తుందో, ఎవరికి మూడుతుందో. దేవుడా, ఎందుకు ఇలా అయింది? అప్పటికి నేను ప్రదక్షిణలు చేస్తాను. ఎవరైనా నా మాట విన్నారా? నీ మాట నా మాట ఎందుకు వింటారే? అందరికీ వసూయే కావాలి. ఏం చేస్తాం? ప్రదక్షిణ పూర్తి చేయకుండా ఆగిపోయింది. అంతా మన తలరాత. మంచి పని చేశారు బాబు. ప్రదక్షిణాలు పూర్తి చేశారు. మీకు స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది.
పూజ చేస్తాను. మరొకసారి మీరందరూ మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోండి. అలాగే పంతులు గారు. అమావాస్య చీకట్లలా నా కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. త్వరగా మా కష్టాలు తీర్చు స్వామి. ఆయన కోరుకున్నట్టు కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలి. అదే స్వామి నా కోరిక. స్వామి, మా వసు గారు ఏం కోరుకున్నా ఆవిడ కోరిక నెరవేరేలా చూడు స్వామి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిది.